ఓం శ్రీ మాత్రే నమః. మీనరాశి వారికి 100% జరగబోయేది ఇదే డిసెంబరు నెల 9, 10, 11 తేదీల్లో కలలో కూడా ఊహించని మార్పులు. మీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా మారిపోతుంది. అసలు మీరు కలలో కూడా ఇప్పటివరకు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు ఈ మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మీనరాశి వారికి అదృష్టమా, దురదృష్టమా అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి తెలుసుకుందాం. ద్వాదశ రాశులలో మీనరాశి చివరిది రాశి చక్రంలో ఇది 12వ రాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరిది. మీనరాశిని శరీరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. మీనరాశి జాతకులకు ఈ సమయం వీరి జీవితంలో గతంలో ఎప్పుడూ కూడా చూడలేనటువంటి అద్భుతాలైతే ఖచ్చితంగా చూస్తారని చెప్పాలి. ఈ రాశి వారికి డిసెంబర్ నెల 9, 10, 11 తేదీల్లో కలలో కూడా ఊహించలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే చూస్తారండి. మీ లైఫ్ అయితే మాత్రం 3 పువ్వులు 6 కాయలుగా ఈ సమయంలో మారబోతోంది. ఈ రాశి జాతకులకు ఈ సమయం భాగ్య శుక్రబలం ఆర్థికంగా పరిపుష్టినిస్తుంది. కృషి ఫలిస్తుంది. పూర్వపుణ్యం సదా రక్షిస్తుంది. ఉద్యోగంలో క్రమశిక్షణ అవసరం. నిందారోపణలు మోసేవారున్నారు. ఆగ్రహ ఆవేశాలకు గురి కావద్దు. మొహమాటంతో ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలి. ఆర్థికంగా అభివృద్ధి సూచిస్తుంది. కృషి ఫలిస్తుంది. ఉద్యోగంలో క్రమశిక్షణతో పనిచేయాలి. కిట్టని వారు తప్పుదోవ పట్టిస్తారు. నిందారోపణలు మోపేవారు ఉన్నారు. ఆత్మవిశ్వాసంతో వ్యవహరించండి. ఆగ్రహ ఆవేశాలకు గురవ్వవద్దు. ఆటంకాలను తెలివిగా ఎదుర్కొనాలి. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు మీకు ఎంతగానో మేలును చేస్తాయి. నిరుత్సాహపరిచే సంఘటనలకు దూరంగా ఉండాలి. మనోబలంతో పనిచేయాలి. చంచల నిర్ణయాల కారణంగా ఇబ్బందులు అనేవి రాకుండా చూసుకోవాలి. గ్రహబలం మిశ్రమంగా ఉన్నప్పుడు ఏకాగ్రతతో పనిచేయాలి. మొహమాటంతో ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ బాధ్యతను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోండి. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే ఇబ్బందులు అనేవి ఎదురవ్వవు. ఆరోగ్యం విషయంలో ప్రత్యేకమైన దృష్టి సారించాలి. తగిన విశ్రాంతి అవసరం. శాంతంగా సంభాషించండి. పూర్వపుణ్యం సదా రక్షిస్తుంది. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదవాలి. మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి అని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో మీరైతే మాత్రం తగిన జాగ్రత్తలు పాటించాలి. డిసెంబర్ నెల మీకు చాలా ముఖ్యమైనటువంటి సమయంగా కూడా ఈ మీనరాశి వారికి అయితే ఈ సమయంలో చెప్పవచ్చండి. అంతేకాదు ఈ రాశి జాతకులకు చూసుకున్నట్లయితే కనుక ఉద్యోగస్తులకు కెరియర్లో మార్పు అనేది అయితే కనిపిస్తుందండి. కెరియర్లో మలుపు తిప్పే నెలగా కూడా చెప్పవచ్చు. డిసెంబర్ 7 తర్వాత కుజుడు, డిసెంబర్ 16 తర్వాత రవి 10వ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల మీ యొక్క అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. పదోన్నతి లేదా అధికార బాధ్యతలు స్వీకరిస్తారు. పై అధికారులు ప్రశంసలు పొందుతారు. ఈ నెల ప్రథమార్థంలో 9వ ఇంట్లో గ్రహాల సంచారం వలన విదేశీ ప్రయాణాలు లేదా దూర ప్రాంత బదిలీలు కూడా అనుకూలంగా ఉంటాయి. మీ పనితీరుతో సహోద్యోగులను ఆశ్చర్యపరుస్తారు. అయితే జన్మ శని వలన పని ఒత్తిడి, అలసట ఉంటుంది. కానీ ఫలితం మాత్రం చాలా బాగుంటుంది. ఆర్థిక పరంగా ఈ నెల చాలా బాగుంటుంది. వృత్తిలో ఉన్నతి కారణంగా ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో జీతం పెరుగుతుంది లేదా బోనస్ పొందే అవకాశం ఉంటుంది. పూర్వీకుల ఆస్తి ద్వారా కూడా లాభం చేకూరవచ్చు. 12వ ఇంట్లో రాహువు, 4వ ఇంట్లో గురువు వలన ఇంటికి సంబంధించిన ఖర్చులు అనేవి పెరుగుతాయి. గృహోపకరణాలు లేదా వాహన కొనుగోలు కోసం ఖర్చు చేస్తారు. రియల్ ఎస్టేట్, భూమి, ఇల్లుపై పెట్టుబడి పెట్టడానికి ఇది చాలా మంచి సమయం. కానీ ఊహాజనిత వ్యాపారాల్లో జాగ్రత్త అనేది చాలా అవసరం. కుటుంబ జీవితం అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. గురువు 4వ ఇంట్లోకి రావడం వల్ల తల్లిగారి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. బంధువుల యొక్క రాకతో సందడి ఉంటుంది. అయితే 1వ ఇంట్లో శని వలన మీలో కొంత నిరాశ, నిస్పృహ ఉండవచ్చు. అది కుటుంబ సభ్యులను ఆందోళనకు గురి చేయవచ్చు. మీ యొక్క భావాలను వారితో పంచుకోవడం మంచిది. జీవిత భాగస్వామితో సంబంధాలు బాగుంటాయి.
వ్యాపారస్తులకు ఇది సువర్ణ అవకాశం. 10వ ఇంట్లో గ్రహాల సంచారం వలన వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. మార్కెట్లో మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. రాజకీయ నాయకులు లేదా ప్రభుత్వ అధికారుల నుండి సహాయం లభిస్తుంది. కొత్త వెంచర్లు ప్రారంభించడానికి నెల ద్వితీయార్థం చాలా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు ఇది ఒక మంచి సమయం. 4వ ఇంట్లో గురువు వలన చదువుపైన శ్రద్ధ పెరుగుతుంది. ముఖ్యంగా పాఠశాల విద్యార్థులకు, డిగ్రీ చదువుతున్న వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు విజయం సాధిస్తారు. సాంకేతిక విద్యను అభ్యసించే వారికి 10వ ఇంట్లో కూర్చో అద్భుతమైన ఫలితాలను కూడా ఈ సమయంలో అందిస్తాడని చెప్పవచ్చు. ఈ నెల మరిన్ని శుభ ఫలితాల కొరకు కొన్ని పరిహారాలు పాటించాలి. శని దోష నివారణ కొరకు జన్మశని ప్రభావం తగ్గడానికి శనివారం రోజున ఆంజనేయ స్వామిని దర్శించండి లేదా హనుమాన్ చాలీసా చదవండి. గురు చరిత్ర 4వ ఇంట్లో గురువు అనుగ్రహం కొరకు గురువారం రోజున దత్తాత్రేయ స్వామి వారిని పూజించండి. రాహువు కోసం 12వ ఇంట్లో రాహు వలన నిద్రలేమి సమస్యలు ఉన్నట్లయితే కనుక పడుకునే ముందుగా ధ్యానం చేయండి. మానసిక ప్రశాంతత మరియు ఆరోగ్యానికి ప్రతి సోమవారం శివునికి అభిషేకం చేయడం మేలు. శివారాధన మీకు అంతా కూడా మేలును కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. చూస్తారు కదండి, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో ద్వారా అయితే మనం క్లియర్గా తెలుసుకుందామండి. ఈ మీనరాశి జాతకుల యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే మీనరాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికైతే ఉండదు. రహస్యంగా దాచుకోవడానికి వీరికి ఏమాత్రము చేత కాదని కూడా చెప్పవచ్చు. ఈ మీనరాశి వారికి స్వసిద్ధంగా ఈ రాశివారు ఇతరులకు అపకారం తలపెట్టడం, కుట్రలు పొందడం వీరికి ఏమాత్రం చేత కాదు. వీరు చూడడానికి చాలా ఆవేశపరులుగా కనిపిస్తారు, కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము ఉండదు. ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు, కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తెచ్చుకోరు. దుష్టులను కూడా మంచివారుగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఇదే వీరి గొప్ప గుణము. మీనరాశి వారికి చేతులు పాదాలు పుష్టికరంగా ఉంటాయి. మెత్తని అందమైన తల వెంట్రుకలు కలవారుగా ఉంటారు. వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. నిలకడ అనేది వీరి ఆలోచనలు ఉండదు. చాలా భయపడిపోతూ ఉంటారు. కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం. ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు. ఇలా లేకపోతే వీరికి ఏమి తోచదు. ఏదైనా పని చేయాలి అంటే వీరికి ఎవరైనా సరే తోడు ఉండాలి. ఒకరు స్వతంత్రంగా ఏ పని చేయలేరు. మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం కూడా ఉండదు. ఈ రాశి వారికి మానసికంగా ఆందోళనలు అధికంగా ఉంటాయి. పనులను వేగంగా చేయాలనే ఆలోచన ఎంతకైతే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించే తత్వం అయితే వీరిలో ఉండదు. పైపైన చూసి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే ఎటువంటి పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు. ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం అనేది అధికంగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలైతే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది. సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పవచ్చు. మీనరాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది. అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతారు. శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడుతూ ఉంటారు. పనులను ఎక్కువగా చేయడం వలన అతివేగంగా తొందరగా చేయడం వలన వీరు అలసిపోతూ ఉంటారు. సాధారణంగా మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులే ఉంటారు. చూసారు కదండి, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.